తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన మోహన్ బాబు గారి ఆస్తుల గొడవ. ఇందులో మొదటి పర్సన్ భూమా మౌనిక అని అంటున్నారు. మౌనిక వల్లే ఇంత రచ్చ జరిగింది అని కూడా ఎన్నో వాదనలు వినిపిస్తున్నాయి. ఇంతకుముందు ఒక 4 ఏళ్ల క్రితం ఒక గొడవ జరిగితే దానికి ఒక నిర్మాత చిట్టిబాబు వాళ్ళు వీళ్ళు అందరు కలిసి నచ్చజెప్పేసి ఆ గొడవ అంతటితో ముగిసిపోయింది. అదొక ప్రాంకు, అదొక రియాలిటీ షో అంటూ కవరింగ్ ఇచ్చారు. కానీ ఇప్పుడు మాత్రం భూమా మౌనిక మనోజ్ని గిల్లింది. ఏమని? ఒక స్థలం గురించి మనోజ్ గారిని గిల్లింది. మనోజ్ వెళ్ళి మోహన్ బాబు గారిని గిల్లాడు నాన్నగారు అంటూ. ఈ విషయం మంచు విష్ణుకి తెలిసింది. మంచు విష్ణు నాన్నగారితో, అదేంటి ఆల్రెడీ అయిపోయింది, పని చేసుకున్నాం, ఇంకేముంది, పంపకాలన్నీ ఎప్పుడో అయిపోయాయి, ఎవరి బాధ్యతలు వాళ్ళకి ఇచ్చేసి హాయిగా మంచు టౌన్షిప్, ఆ టౌన్షిప్లో ఫామ్ హౌస్ కట్టుకొని మోహన్ బాబు గారు హ్యాపీగా ఉన్నారు. ఈ టైంలో మౌనిక గారు ఆ స్థలం గురించి మళ్ళీ పుల్లబెట్టడం ఇంత జరిగే వరకు వచ్చింది. అండ్ భూమా మౌనికని మంచు మనోజ్ పెళ్లి చేసుకోవడం కూడా మోహన్ బాబు గారికి ఇష్టం లేదు. మోహన్ బాబు గారు ఆ పెళ్ళికి కూడా వెళ్ళలేదు. మౌనిక మనోజ్ పెళ్ళికి పిల్లలు పుట్టిన తర్వాత కూడా వాళ్ళకి మోహన్ బాబు గారు వెళ్ళలేదు. వాళ్ళ పెళ్ళి చేసింది కూడా మంచు లక్ష్మి. సో ఎప్పటి నుంచో మనోజ్కి మోహన్ బాబు గారితో విభేదాలు ఉన్నాయి అనడానికి ఒకే ఒక్క మాటలో చెప్తాను, వినండి. మంచు విష్ణు కొంచెం బాధ్యతగా ఉంటాడు, డబ్బు తక్కువగా ఖర్చు పెడతాడు. మొదటి భార్య కొడుకు, అందుకని మంచు విష్ణుకి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది ఇంట్లో. మంచు మనోజ్ రెండో భార్య కొడుకు, అంటే మొదటి భార్య సొంత చెల్లెలునే పెళ్లి చేసుకున్నాడు మోహన్ బాబు. సో రెండో భార్యకు పుట్టిన మంచు మనోజ్ జూనియర్ ఎన్టీఆర్, కమెడియన్ సునీలు, ఇంకొంతమంది ఆర్టిస్టులు ఏదైనా సినిమా ఫంక్షన్ జరిగితే అక్కడికి వెళ్ళడము, ఎన్గ్రిల్ అనే పబ్లో ఎప్పుడు కనిపించడము, ఇలా కొంచెం అల్లరి చిల్లరగా షార్ట్ టెంపర్గా ఇలా ఉంటాడనమాట. అందుకని బాధ్యతలు మంచు విష్ణు కంటే మనోజ్కి చాలా తక్కువగా అప్పచెప్పారు. సో ఇలా అల్లరి చిల్లరగా తిరగడం వల్లే మొదటి భార్యతో విభేదాలు వచ్చాయి అన్నది మోహన్ బాబు గారి అభిప్రాయం. అందుకనే రెండో భార్య మళ్ళీ మౌనికతో లవ్ అవి ఇవి అంటే కూడా మోహన్ బాబు గారికి నచ్చలేదు. అందువల్లే పెళ్ళికి కూడా రాలేదు అని కొంతమంది అంటారు. అఫీషియల్గా పబ్లిక్లో పరువు పోతుందని తర్వాత వచ్చి కలిశాడు, ఫోటోలకి ఫోజులు ఇచ్చాడు అని కూడా అంటారు. సో ఫైనల్గా భూమా మౌనిక వల్లే ఇంత జరిగింది అని మనం చెప్పుకోవచ్చు. రేపు చూద్దాం ఇంకా ఏమేమి జరుగుతాయో.